గోదావరి జిల్లా అన్నవరం గ్రామంలో సూరన్న అనే పేద రైతు తన భార్య, 2 పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులతో కలిసి ఒక పెంకుటింట్లో ఉండేవాడు. ఆ ఇల్లు వర్షం వస్తే చాలు 4 చోట్ల కారుతుంటుంది. వాడికి ఊరి చివరన గోదావరి ఏరుకి ఆనుకుని 1 ఎకరం పొలం ఉంది. అది లోతట్టు ప్రాంతం. ఏటా వర్షాకాలంలో ఊళ్ళోకి వరద రాకముందే ముందుగా సూరన్న పొలమే మునిగిపోయేది. ఆ పొలంలో వరి వేసినా, పెసర వేసినా ఏదీ చేతికి వచ్చేది కాదు. దానికి తోడు షావుకారు పుల్లయ్య దగ్గర చేసిన 10,000 రూపాయల అప్పు ఆ కుటుంబాన్ని నిద్రపోనివ్వడం లేదు. ఉదయం సన్నగా వాన పడుతోంది, చలిగాలి వీస్తోంది. సూరన్న ఆకాశం వంక దిగులుగా చూస్తున్నాడు. వసారాలో తండ్రి రంగయ్య ఆయాసంతో దగ్గుతున్నాడు. తల్లి నారాయణమ్మ ఆయనకు వేడి నీళ్లు ఇస్తోంది. వంటగదిలో కారే నీటిని తప్పిస్తూ సత్తమ్మ వంట పాత్రలు సర్దుతోంది. ఏమండి, ఆ మబ్బుల వంక అలా చూస్తుంటే అవి ఏమైనా కరిగి కాసులు రాలుస్తాయా? వరుసగా 3 ఏళ్ల నుంచి మన పల్లపు చేనులో వేసిన విత్తనాలు వర్షానికి కుళ్ళిపోయాయి. ఈ ఏడాది కూడా వాన దంచి కొడుతోంది. అవును సూరి, కోడలు చెప్పేది నిజమేరా. నేను బతికున్నప్పుడు నా రక్తాన్ని చెమటగా చిందించి ఆ పొలాన్ని కొన్నాను. ఆ పల్లపు పొలం మన పాలిట శాపంగా మారుతుందని ఆనాడు అనుకోలేదు. ఏటా ఈ వరదలు మన కడుపు కొడుతూనే ఉన్నాయి. నా వయసు అయిపోయింది. నీకు సాయం చేయలేకపోతున్నాను. నీకు నేను భారమైపోయానురా. నాన్న, మీరెందుకు బాధపడతారు? మీరు భారం ఏంటయ్యా? మాకు దేవుడిచ్చిన ఆస్తి మీరు. ఎప్పటికైనా ఆ మట్టే మనకు అన్నం పెడుతుంది. ఈ ఏడు కాస్త గట్టు ఎత్తుపోశాను. దేవుడి దయ వల్ల గంగమ్మ తల్లి శాంతిస్తే ఈ ఏడు మనకి మంచి పంట వస్తుంది చూడు. ఏం పంట వస్తుందో ఏమోరో నాయన. ఆకాశం చూస్తుంటే గండిపడిన చెరువులా ఉంది. ఆ షావుకారు పుల్ల దగ్గర మనం చేసిన 10,000 రూపాయల అప్పు తీర్చే గడువు రేపటితో ముగుస్తుంది. అమ్మా, ఏడవకు. వాన తగ్గితే ఏదైనా దారి దొరకకపోదు. నేను వెళ్ళి ఆ షావుకారిని 2 రోజుల గడువు అడుగుతాను. వాడేమీ రాక్షసుడు కాదు కదా. మన కష్టం అర్థం చేసుకోడా. మధ్యాహ్నం 12 గంటలు. వర్షం ఉధృతమైంది. నల్లటి గొడుగు వేసుకుని షావుకారు పుల్లయ్య సూరన్న ఇంటి ముందుకు వచ్చాడు. ఒరే సూరన్నా, ఇంట్లోనే దాక్కున్నావా? బయటకు రారా. పగలు రాత్రి పడుకుంటే అప్పులు ఎలా తీరతాయిరా? అయ్యా పుల్లయ్య గారు, ఈ వానలో తడుచుకుంటూ వచ్చారేంటి బాబు? కబురు పంపితే నేనే వచ్చేవాణ్ణి కదా. వానలో రాక ఏం చేయమంటావురా? నీ అప్పు వడ్డీ, చక్కెర వడ్డీతో సహా 10,000 దాటిపోయింది. రేపటితో నేను ఇచ్చిన గడువు ముగుస్తోంది. దాన్ని వసూలు చేసుకోకపోతే నా వ్యాపారం ఎలా నడవాలి? నీ పల్లపు చేనులో ఎటూ పంట పండదు. మర్యాదగా ఆ ఎకరం పొలం నా పేరున కాగితం రాసిచ్చేయి. ఆ మాటలు విని రంగయ్య బయటకు వచ్చి, పుల్లయ్య గారు, 10,000 అప్పుకి ఏకంగా 1,00,000 రూపాయలు విలువ చేసే పొలం రాసిమ్మంటారా? అన్యాయం బాబు. మా బతుకు తెరువు అదేనయ్యా. 1,00,000 రూపాయల? ఏడాదంతా నీళ్లతో నిండి ఉండి ఆ చెరువుకి 1,00,000 రూపాయల రంగయ్య? నా పొలానికి ఆనుకుని కింద ఉంది కాబట్టి నేను గట్టు కలుపుకుందామని అడుగుతున్నాను. లేదంటే ఆ బురద గుంటను ఎవడు కొంటాడు? అయ్యా, ఆ పొలం పోతే నా పిల్లలు రోడ్డున పడతారు. కాస్త కనికరం చూపండి. పుల్లయ్య గారు, దయచేసి పొలం అడగకండి అయ్యా. నేను రాత్రింబవళ్ళు కష్టపడి కూలీ పనులు చేసైనా మీ అప్పు తీరుస్తాను. నాకు కాస్త గడువు ఇవ్వండి. గడువు గిడువు లేదు. రేపటితో నీ టైం అయిపోయింది. ఆ తర్వాత ఆ పొలం నాదే, గుర్తుంచుకో. మర్యాదగా రేపు ఉదయం పంచాయతీ ఆఫీసుకు వచ్చి సంతకం పెట్టు అని వెళ్ళిపోయాడు. 3 రోజులు గడిచాయి. గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల ఊరిని ఆనుకుని ఉన్న కాలువ పొంగి పొర్లింది. పుల్లయ్య ఇచ్చిన గడువు ముగిసిపోయింది. కాని సూరన్న అప్పు కట్టలేకపోయాడు. దానికి తోడు వాడి పల్లపు పొలం మొత్తం 8 అడుగుల మేర పూర్తిగా మునిగిపోయింది. అదొక చిన్నపాటి సరస్సులా మారిపోయింది. సూరన్న కుటుంబం అంతా గట్టు మీద నిలబడి తమ పొలాన్ని చూస్తున్నారు. చూసారా అండి, ఆ గంగమ్మ తల్లి మనల్ని మళ్లీ ముంచేసింది. ఇటు పంట లేదు, గడువు ముగిసిందని ఆ పుల్లయ్య పొలం లాగేసుకుంటాడు. ఇంక మనకి చావే గతి. ఈ కష్టాలు పడలేక మనం ఎక్కడికైనా వలస వెళ్ళిపోదామండి. నా కళ్ళెదుటే నా మొగుడు కొన్న భూమి పరాయుడి పాలవుతోందేందిరా సూరన్న. ఏడవకండమ్మా, ప్రకృతి ముందు మనమెంత. వరదలు తగ్గేదాకా మనం ఏమీ చేయలేము అని సూరన్న అంటాడు. వారమంతా ఆ పొలం అలా నీళ్లతోనే నిండి ఉంది. పల్లెటూరి జనమంతా తమ పొలాల నష్టం అంచనా వేసుకుంటున్నారు.
8 రోజుల తర్వాత వరద నెమ్మదిగా తగ్గుముఖం పట్టేసరికి నీళ్లు బయటకు వెళ్లడం మొదలయ్యాయి. కాని ఆ పల్లపు చేనులో మాత్రం నీరు ఇంకా మోకాళ్ళలోతు ఉండిపోయింది. బురద పేరుకుపోయింది. వరదలు వచ్చి 10 రోజులైంది. సూరన్న ఉదయాన్నే తన పల్లపు చేను చూడ్డానికి వెళ్ళాడు. వరి మొక్కలన్నీ కుళ్ళిపోయి ఉన్నాయి. కాని అక్కడ అతనికి కనిపించిన దృశ్యం వాడి కళ్ళు బయర్లు కమ్మేలా చేసింది. సూరన్న పొలం గట్టి మీద నిలబడ్డాడు. ఆ మోకాళ్ళలోతు బురద నీళ్లలో ఏదో విపరీతంగా టప్ టప్ మని కదులుతోంది. ఆ బురదలో 100 కొద్దీ చేపలు గాల్లోకి ఎగురుతున్నాయి. ఏంటిది? నా కళ్ళు నన్నే మోసం చేస్తున్నాయా? నా పొలంలో ఇన్ని చేపలా? ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? అవును, గోదావరి వరద ఉధృతంగా వచ్చినప్పుడు వరద నీటితో పాటు లక్షలాది చేపలు కొట్టుకొచ్చాయి. పల్లపు పొలం కావడంతో వరద నీరు వెనక్కి వెళ్లలేక అందులో కొట్టుకొచ్చిన చేపలన్నీ పొలంలోనే చిక్కుకుపోయాయి. అదొక చేపల పంట చెరువుగా మారిపోయింది. సూరన్న వెంటనే పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు. అమ్మా, నాన్న, సత్యమ్మా, త్వరగా 2 బుట్టలు గోనె సంచులు పట్టుకుని పొలం దగ్గరికి రండి, త్వరగా. ఏంటండి, ఏమైంది? ఆ బురద పొలంలో బుట్టలతో పనేంటి? బురద కాదటే, కాసులు. దేవుడు మనకి వరి పంట ఇవ్వకపోయినా ఈసారి చేపల పంట ఇచ్చాడు. త్వరగా రా, వచ్చి నీ కళ్ళారా చూడు. అందరూ పొలంకి వెళ్లారు. అక్కడ ఆ చేపల కుప్ప గిలగిలా కొట్టుకుంటున్న ప్రాణులను చూసి రంగయ్య, నారాయణమ్మల ఆనందానికి అవధులు లేవు. చూసావా నారాయణమ్మ, నా భూతల్లి మమ్మల్ని పస్తులుంచలేదు. పల్లపు చేను అని ఎగతాళి చేసిన వాళ్ల నోళ్లు మూయించింది. ఈ గంగమ్మ తల్లి మన కష్టాన్ని తీర్చింది. సూరన్న కుటుంబం అంతా బురదలో దిగి ఆనందంగా ఒక జాతర పండుగ చేసుకుంటున్నట్టు చేపలు పడుతున్నారు. కొన్ని గంటల్లోనే వాళ్ళు ఏకంగా 10 గోనె సంచులు, 5 బుట్టల నిండా భారీ చేపలు నింపారు. మిగతావి పట్నం సంతకు పంపించడానికి సూరన్న ఒక వ్యాన్ మాట్లాడుకొచ్చాడు. ఈ అదృష్టం చూసి ఊరి జనమంతా ఆశ్చర్యపోయారు. ఈ వార్త దావానంలా పాకింది. సూరన్న పల్లపు చేనులో లక్షల రూపాయల చేపలు పడ్డాయట అన్న వార్త విని షావుకారు పుల్లయ్య గుండెల్లో అత్యాశ, కుళ్ళు మేల్కొన్నాయి. వెంటనే తన అనుచరులతో అక్కడికి వచ్చాడు. ఆపండిరా, ఒక్క చేపను కూడా ఆ వ్యాన్ ఎక్కించడానికి వీల్లేదు. ఈ చేపలన్నీ నావే. అదేంటయ్యా పుల్లయ్య గారు, నా పొలంలో పడ్డ చేపలు నీవే అని ఎలా అవుతాయి? ఇవి దేవుడు మాకిచ్చిన వరం, నావి ఎలా అవుతాయా? 2 కారణాలున్నాయిరా దద్దమ్మ. 1, నీవు నేను ఇచ్చిన గడువులోపు అప్పు తీర్చలేదు కాబట్టి 10 రోజుల క్రితమే ఆ పొలం నాదైపోయింది. 2, నా పొలం నీ పల్లపు చేనుకి దిగువన ఉంది. వరద నీళ్లు ముందు నా పొలంలోకి వచ్చి అక్కడి నుంచి నా పొలం మీదుగానే నీ పల్లపు గుంటలోకి చేరాయి. అంటే నా పొలం మీదుగా కొట్టుకొచ్చిన చేపలు కాబట్టి ఇవి ముమ్మాటికి నావే. అదేంటయ్యా, అప్పుకి పొలం లాక్కునే హక్కు మీకు లేదు. నేను మీకు వడ్డీతో సహా అప్పు తీరుస్తాను అన్నాను కదా పుల్లయ్య గారు. అయినా మీ పొలంలో నుంచి నీళ్లు వస్తే చేపలు మీవే అయిపోతాయా? ఇదేం న్యాయం? నీవు నేను ఇచ్చిన గడువులోపు అప్పు తీర్చలేదు. గడువు ముగిసిపోయింది కాబట్టి ఆ పొలం నాదే. అందులో దొరికిన అదృష్టం నాదే. మర్యాదగా ఇక్కడి నుండి పోండి, లేదంటే మనుషులను పెట్టి గెంటేస్తాను. అయ్యా, 10,000 అప్పుకి ఏకంగా భూమిని, అందులో పడ్డ లక్షల రూపాయల విలువైన చేపలు లాక్కోవడం ఎంతవరకు న్యాయం బాబూ? పేదవాళ్ల ఉసురు తగులుతుంది. సరిగ్గా అప్పుడే ఈ గొడవ విని ఊరి సర్పంచ్ రామలింగం గారు కర్రతో గంభీరంగా అక్కడికి వచ్చారు. ఆయన రాకతో గొడవ ఆగిపోయింది. ఏంటయ్యా పుల్లయ్యా, ఏంటి ఇక్కడ పంచాయితీ? ఊరి జనమంతా ఎక్కడే ఉన్నారేంటి? ఈ చేపలేంటి? అయ్యా సర్పంచ్ గారు, వాడు అప్పు కట్టలేదు కాబట్టి ఈ భూమిని నాదే అని 10 రోజుల క్రితమే గడువు పెట్టాను. పైగా నా పొలం మీదుగా వచ్చిన వరద నీళ్ల వల్లే ఆ చేపలు వాడి పల్లపు గుంటలో పడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఆ భూమి నాదే. అందులో దొరికిన చేపలు కూడా నావే. మీరే న్యాయం చెప్పాలి. అయ్యా, ఎన్నో ఏళ్లుగా నా పల్లపు చేను ఏ పంట పండలేదు. ఈ ఒక్కసారైనా దేవుడు నన్ను కరుణించాడు. గడువు దాటిందని నా భూమిని నా చేపలు లాక్కుంటున్నాయయ్యా ఈ షావుకారు గారు. సరే పుల్లయ్య, నీ వాదన కూడా కరెక్టే. వాడు గడువులోపు డబ్బులు కట్టలేదు కాబట్టి 10 రోజుల క్రితమే ఈ భూమికి యజమానివి నువ్వే అయ్యావు. అంతేకాకుండా నీ పొలం మీదుగా వచ్చిన నీళ్ల వల్లే ఈ చేపలు వచ్చాయి అంటున్నావు. కాబట్టి ఈ చేపలు కూడా నీవే అని నేను తీర్పు ఇస్తున్నాను. ఈ మాట వినగానే సూరన్న కుటుంబం గుండెలు ఆగిపోయినంత పనైంది. చూశారా, సర్పంచ్ గారు ధర్మప్రభువులు.
ధర్మానికి కళ్ళు ఉంటాయి. ఒరేయ్, ఆ చేపల సంచులు మన ట్రాక్టర్లోకి ఎక్కించండి రా త్వరగా. ఆగు పుల్లయ్య, నా తీర్పు ఇంకా పూర్తి కాలేదు. పుల్లయ్య, ఈ చేపలు నీ పొలం మీదుగా వచ్చిన వరద నీటితోనే వచ్చాయని నువ్వే అందరి ముందు ఒప్పుకుంటున్నావు కదా? అవునండి సర్పంచ్ గారు, అందులో సందేహమేముంది? ఆ నీళ్లు నా పొలం నుంచే వచ్చాయి కాబట్టి ఆ నీళ్లతో పాటే చేపలు వచ్చాయి. అవన్నీ నావే. పుల్లయ్య, ఎన్నో ఏళ్ల నుంచి నీ ఎగువ పొలంలోంచి వరద నీళ్లు కిందకి రావడం లే కదా. పాపం సూరన్న చేను ప్రతి ఏటా మునిగిపోయి వరి విత్తనాలు కుళ్ళిపోయి వాడి పంటంతా నాశనమైపోతుంది. అంటే ఇన్నేళ్లుగా నీ పొలంలోంచి వదిలిన నీళ్ల వల్లే కదా సూరన్నకు ఆ నష్టం అంతా జరిగింది. నీ నీళ్ల వల్ల వచ్చిన లాభం చేపలు నీవి అయినప్పుడు ఆ నీళ్ల వల్ల ఇన్నేళ్లుగా జరిగిన నష్టానికి బాధ్యుడివి కూడా నువ్వే కదా. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నీ నీళ్ల వల్ల వాడి పంటను నాశనం చేసినందుకు నష్టపరిహారంగా ఇప్పుడే సూరన్నకు ₹1,00,000 కట్టు. ఆ ₹1,00,000 పరిహారం కట్టి ఆ తరువాత ఈ చేపలు పట్టుకొని పో. సర్పంచ్ గారి తీర్పుకి పుల్లయ్య ముఖం పాలిపోయింది. వాడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. లాభానికి ఆశపడి పీకల మీదకు తెచ్చుకున్నాడని అర్థమైంది. అయ్యో సర్పంచ్ గారు, ₹1,00,000 నష్టపరిహారమా? ఆ నీళ్లు నావి కాదండి బాబు. ప్రకృతి తెచ్చిన నీళ్లు నావి ఎలా అవుతాయి? అసలు ఆ భూమి కూడా నాది కాదు. ముమ్మాటికి ఆ పల్ల భూమి సూరన్నదే. నాకేం సంబంధం లేదు బాబోయ్. నాకు రావాల్సిన ఆ 10,000 అప్పు వస్తే చాలు, నేను వెళ్ళిపోతాను. అదేంటి పొల్లయ్య, గడువు ముగిసింది, భూమి నాదే, నీళ్లు నావే అన్నావుగా. చేపలు నీకైతే నష్టం కూడా నువ్వే కట్టాలి కదా. సర్పంచ్ మాటలకు పుల్లయ్యకు దిమ్మ తిరిగిపోయింది. తాను వేసిన వలలో, తాను వేసిన గోతులో తానే పడ్డానని వాడికి అర్థమైంది. అవమాన భారంతో తల దించుకుని తన అనుచరులతో వెళ్ళిపోయాడు. ఊరి జనం సర్పంచ్ గారి అద్భుతమైన తీర్పుకు చప్పట్లు కొట్టి సలాం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం సూరన్న ఆ చేపల సంచులను వ్యాన్లో పట్నం సంతకు తీసుకెళ్లాడు. ఆ రోజుల్లోనే ఆ భారీ చేపలు అమ్మగా సూరన్నకు ఏకంగా ₹40,000 లాభం వచ్చింది. ఆ డబ్బులతో నేరుగా పుల్లయ్య ఇంటికి వెళ్ళాడు. ఇదిగో పుల్లయ్య గారు, మీ అప్పు అసలు వడ్డీతో సహా 10,000 లెక్క చూసుకోండి. నన్ను క్షమించు సూరన్న, నీ కొడుకు కొట్టాలని చూశాను. మీరు నాకు కష్టకాలంలో అప్పు ఇచ్చారు. అదే 10,000 వల్లే నేను నా కుటుంబాన్ని బతికించుకున్నాను. నా భూమి నాదే అని దేవుడు నాకు అదృష్టాన్ని ఇచ్చాడు. నాకెవరి మీద కోపం లేదు. ఉంటానయ్యా అని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం సూరన్న ఇంట్లో ఒక పెద్ద పండుగ వాతావరణం నెలకొంది. కారే పెంకుటింటి కప్పు మీద కొత్త టార్ఫ్లిన్ కవర్ వేశాడు. ఒరే సూరి, నేను సంపాదించిన భూమి ఊరికే పోలేదురా. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. మీరు ఈ పల్లపు భూమిని ప్రాణంగా నమ్ముకున్నారు. ఆ గంగమ్మ తల్లి మిమ్మల్ని మోసం చేయలేదు. ఏవండి, ఇన్నాళ్ళ నా కష్టాలన్నీ మర్చిపోయాను. చూసావా సత్యమ్మ, మనం కష్టపడి పనిచేస్తే ప్రకృతి మనకు ఏదో ఒక రూపంలో ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తుంది. మన రాత మారడానికి ఒక వరద, ఒక దేవుడి కరుణ చాలు. ఆ పల్లపు చేనులో దొరికిన చేపల పంటతో సూరన్న జీవితం పూర్తిగా మారిపోయింది. గోదావరి జిల్లాలో చేపల చెరువుల పెంపకం అప్పుడే మొదలైంది. ఆ ఊపులోనే సూరన్న ఆ తర్వాతి కాలంలో తన పల్లపు చేను చుట్టూ గట్లు పెంచి దాన్ని ఒక శాశ్వతమైన చేపల చెరువుగా మార్చేసి గొప్ప వ్యాపారిగా ఎదిగాడు. తన తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకున్నాడు. కష్టాన్ని, భూమిని నమ్ముకున్న ఏ రైతు ఎప్పటికీ నష్టపోడు అని సూరన్న నిరూపించాడు. కథా సందేశం: ప్రకృతి ఎప్పుడూ కష్టపడేవాణ్ణి, ధర్మంగా ఉండేవాణ్ణి మోసం చేయదు. ఒక దారి మూసుకుపోయినా మరొక దారిలో ఊహించని అదృష్టాన్ని ఇస్తుంది. కష్టకాలంలో ఓర్పుతో ఉండాలి. అలాగే పరుల కష్టాన్ని, లాభాన్ని అక్రమంగా దోచుకోవాలని చూసే పుల్లయ్య లాంటి వాళ్లకు ఎప్పటికీ అవుతుంది.